శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తులారాశి వారికి ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తులారాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక 3 గ్రహాలు అనుకూలంగా ఉండగా ఈ పక్షం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు, లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు, అలాగే అష్టమాధిపతి శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. ఈ కారణం వల్ల కుటుంబ విషయాల్లో శుభకార్యాలు, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, పరస్పరం ఒకరికొకరు బహుమతులు లాంటి ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది. అంటే కుటుంబంలో ఎక్కువ వేడుకలు, శుభకార్యాల కోసం చర్చిస్తూ ఉంటారు. ఎక్కువగా మరి రాబోయే అన్ని పర్వదినాలు, పండగ రోజులు కాబట్టి కుటుంబం హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ధనస్థానంలో శుక్రుడు కాబట్టి చాలా బాగుంటుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 3వ స్థానంలో ఉన్నాడు, అంటే ధనభావంలో ఉన్నాడు. సో ఇది కూడా ఒక విధంగా ఇంప్రూవ్మెంటు, అంటే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం, కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే విషయంలో అందరి సహకారం పడడం జరుగుతుంటుంది. అలాగే మరి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పోటీల్లో విజయాన్ని, క్రీడారంగంలో ఉన్నవాళ్ళకి కానీ, నూతన ప్రయత్నాలు చేస్తున్న వాటికి కానీ మంచి ప్రారంభం మాట. బిగినింగ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏది ప్రారంభించినా ఆలస్యం లేకుండా ఎమ్మటనే ప్రారంభిస్తారు. అది విజయవంతంగా అయ్యే అవకాశం ఉంది. అంటే 3వ స్థానం, 6వ స్థానం, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు. అంటే ఒక భావానికి ఒక భావం సపోర్ట్ చేసుకుంటూ జాతకుడు ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంటుంది. ఇక్కడ 3లో కుజుడు ఓ పాపగ్రహం మంచిది, 6లో రాహు ఇది కూడా బాగుంది. ఇక లాభంలో కేతు 100% జాతకుడు ప్రారంభించిన కార్యక్రమాలు ముందుకెళ్తాయి. అంటే కుజుడు కాబట్టి కుజుని కారకత్వాలు భూములు, వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు, రుణ ప్రయత్నాలు, అన్నదమ్ములకు సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా 3వ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి తోడబుట్టిన వారి సహకారం, వారి యొక్క అభివృద్ధి, మొత్తం మీద 2 అగ్నితత్వ గ్రహాలు 3వ స్థానంలో ఉండడం ఒక విధంగా ఏంటంటే పని ఏదైనా చాలా చురుగ్గా చేస్తారు. ఈ ప్రయత్నంలో అధికారంలో ఉన్నటువంటి మిత్రులు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మీకు సహకరిస్తారు. అంటే 3, 6, 11 భావాలు యాక్టివేట్ అయ్యాయి కాబట్టి 100% వృత్తి సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుంది. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఎట్టి పరిస్థితులు కూడా రావు. ఈ 2 చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సర ప్రారంభం అనేది ఈ రాశి వారికి సక్సెస్. అంటే గురువు ఎలాగా దృష్టి లగ్నం మీద, రాశి మీద పెడుతున్నాడు. అంటే రాశి అంటే ఏమవుతుంది, మీరు జన్మించినప్పుడు చంద్రుడు చిత్త, విశాఖ లేదంటే స్వాతి నక్షత్రంలో ఉండగా మీరు జన్మించారు. అంటే మీరు టెక్నికల్గా మీ ప్రస్తుతం ఉన్నటువంటి రాశి చక్రంలో చంద్రుడు మనకి తులారాశిలో ఉన్నట్టే మీ జాతకం పరిశీలిస్తున్నాం కాబట్టి, దానిపైన గురు దృష్టి కాబట్టి ఒక విధంగా ఒక గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. సో దీనివల్ల మనకేమవుతుంది, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది, మాతృ సౌఖ్యం ఏర్పడుతుంది. మాతృ సౌఖ్యం అంటే తల్లిగారు తరపు బంధువులు మీకు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు హ్యాపీగా ఉండదు. ఉద్యోగం అంటే ఇక్కడ దశమాధిపతి లగ్నంలో ఉన్నట్టు లెక్క మాట. మరి చంద్రుడు మీ రాష్ట్రాధిపతి కదా, మరి తులారాశి వారికి చంద్రుడు దశమాధిపతి కదా. గురువు చూడటం వల్ల వృత్తిలో మార్పులు కానీ, వృత్తిలో అభివృద్ధి, డెవలప్మెంట్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. వృత్తి కొరకు ప్రయాణాలు ఎక్కువ చేయడం జరుగుతుంటుంది. సో మొత్తం మీద గురువు దృష్టి అనుకూలంగా ఉండడం, ధనస్థానం బాగోవడం, ఇవన్నీ కూడా వృత్తిలో ఇంప్రూవ్మెంట్స్ చెప్తున్నాయి. తులారాశిలో ఎక్కువ మంది సెలబ్రిటీస్ ఉంటారన్నమాట. సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఎక్కువ వైట్ కాలర్ జాబ్స్, చాలా డీసెంట్గా ఉంటారు. ఎంత శరీర కష్టపడకుండా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు.
అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. శని పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా సప్తమాన్ని చూస్తాడు, వాడు పంచమంలో ఉండి సప్తమాన్ని చూస్తాడు. వివాహ ప్రయత్నాలు మాత్రం కొంతవరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కుదిరిన వివాహ సంబంధాలు ఏదో కారణం వల్ల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా మరి శ్రద్ధ పెడితే తప్ప సమయానికి వివాహం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఏదో రకంగా వాయిదా పడుతుంటాయి కాబట్టి ఈ విషయాల్లో అంటే ముఖ్యంగా వివాహం ఫిక్సింగ్ విషయంలో కానీ ఖచ్చితంగా తగు శ్రద్ధ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంటు. లేదంటే వివాహం వాయిదా పడుతుంటుంది. స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 12లో కేతువు ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ సంబంధించినవి, ఆధ్యాత్మిక సంబంధించినవి, విచిత్రమైన వస్తువులు జాతకుడు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఇందులో వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ముందు ఒక వస్తువు కొని దాని తర్వాత అది ఎందుకు పనికిరదని తెలుసుకొని బాధపడుతుంటాడు అనమాట. అందుకని ఏదైనా వస్తువు కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించకపోతే అందులో మోసపోయే అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ తాంత్రిక వస్తువులని, లేదా జాతి రత్నాలని, లేదంటే ఏదైనా ఉంగరాలని, తాయెత్తులని వేలకు ఖర్చు పెట్టి కొనడం వల్ల అవి ఎందుకు పనికిరానివని తర్వాత తెలుసుకునే అవకాశం ఉంది. అంటే కేతువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు బాబాల్ని, సాధువుల్ని, వాళ్ళ ముసుగులో ఉన్న వాళ్ళని నమ్మి వాళ్ళకి ధనాన్ని ఇచ్చి మోసపోవడం జరుగుతుంటుంది. ఇది బయటికి చెప్పుకోలేరు, చెప్పినా కూడా నవ్వుతాడు తప్ప ఎవడు కూడా అయ్యో పోకుంటాం. అందువల్ల ఇలా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి పరిచయం లేని వాళ్ళని నమ్మి ఏ విధంగా కూడా మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో అయితే మరి ఈ రాశి వారికి జనవరి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం చూస్తే చాలా వరకు మరి గ్రహాలు ఒక విధంగా చెప్పాలంటే అననుకూలంగా ఉంటూనే ఫేవరబుల్గా ఉంటాయన్నమాట. ముందు ఇబ్బంది పెట్టి దాని తర్వాత ఆటోమేటిక్గా అనుకూలంగా మార్చే అవకాశం ఉంది. సో అందువల్ల ముఖ్యంగా కుటుంబ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు. అందుకని కుటుంబ విషయాలు అలాగే వివాహ విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొంత లేట్ అయినప్పుడు కూడా చాలా ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. కానీ వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకుంటే ఒక చోట ఒక యాంగిల్లో వచ్చి వేరే చోట నష్టపోయే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి
ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి వేరే విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.